హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. నాకు రీసెంట్గా వచ్చిన కాల్స్లో ఇంకో కాల్ ఏంటంటే, చెరువుల దగ్గర, పంట కాలువల దగ్గర, పెద్ద కాలువల దగ్గర, మురికి కాలువల దగ్గరలో మీరు ఇల్లు స్థలం తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొనేసి తర్వాత మీరు ఈ హౌస్ ప్లాన్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అయితే ఎంతో బాధగా ఉంటుంది. చాలామంది తెలియక ఆ విషయం తక్కువకి వస్తుంది కదా అని గమ్మున కొనేసేసేసి తర్వాత ప్లాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, చెరువు నుంచి 15 మీటర్లు 20 మీటర్ల లోపల ఉండేవి మేము అప్రూవల్ ఇవ్వమండి అంటారు. వీళ్ళకి తెలియక చెరువు దగ్గరే ఉంది, మనకు డ్రైనేజ్ వాటర్ అంతా ఇబ్బంది ఉండదు, ఏయో పిచ్చి ఆలోచన పెట్టుకుని తక్కువకి వస్తుంది కదా అని కొనేస్తారు. తర్వాత అది ఒక ప్లాన్ అప్రూవల్ లేక ఎంతో బాధపడతారు చాలామంది. ఆ ప్లాన్ అప్రూవల్ కనుక ఉంటే కనుక మంచి లోన్ వస్తుంది బ్యాంకులో. ఆ ప్లాన్ అప్రూవల్ లేక ఆ ఇంటి స్థలం కొనుక్కుని ఏం చేయాలి తెలియక మైక్రో ఫైనాన్స్ల దగ్గరికి వెళ్తారు చాలామంది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ అదే చేస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు మీరు ఏం చేస్తారంటే, ముందు ఇల్లు కొన్ని కాలువల పక్కన కానీ, చెరువుల పక్కన కానీ, పంట బోర్ల పక్కన కానీ, లేదా మురికి కాలువల దగ్గర కానీ ఇల్లు కొనేటప్పుడు మీరు సాధ్యమైనంత వరకు మీకు తెలిసినంత నాలెడ్జీలో మున్సిపల్ అప్రూవల్ కానీ, లేకపోతే సిఆర్డీనో, లేకపోతే ముడానో, లేకపోతే ఏ ఊర్లో ఆ అథారిటీ హౌస్ ప్లాన్ ఇచ్చే అథారిటీని ఒకసారి కన్సల్ట్ చేయండి. తప్పులేదు. మీదే డాక్యుమెంట్ ఉంది, ఆఫీస్కి వెళ్ళండి. సార్ నమస్తే అండి, ఎవరిని అడిగే సార్ ఏంటమ్మా అంటారు. సార్ నేను పలానా సర్వే నెంబర్లో కాలువ దగ్గర నుంచి ఇలా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానంటే కంపల్సరీ చెప్తారు వాళ్ళు. అమ్మ అది అప్రూవల్ ఇంత దూరంగా ఉండాలి, కాలువకి ఇంత దూరం ఉంటేనే అప్రూవ్ చేస్తారని చెప్తారు. సో దాన్ని బట్టి మీకు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఏదైనా సరే మనం ఒకసారి కన్సల్ట్ చేసి తెలుసుకుని కొనుక్కోవాలి. తప్పదు, కొనుక్కోవాలి. అప్పుడు మీరేమంటారు, సార్ కలపక్కన కొంటున్నాం లేదంటే ఇల్లు కట్టుకుంటూ పర్మిషన్ కొట్టదు, అంత రేటు మేము కొనలేమని అంటే అలా తెలుసు. కలపక్కన వాళ్ళకి ఇంటి రేట్లు పెద్ద రావు, అదే రేట్లు పెద్ద రావు. ఏదో తెలిసిన వాళ్ళు పట్టుకుంటే అడిగో ఆస్తి డబ్బులు ఉంటాయి, ఇల్లు కొనాలి ఉత్తరాహంతో ఉంటాడు, ఏదో ఒక రకంగా పెట్టుబడి పెట్టాలి ఎక్కడో చోట. ఇంట్లో ఉంటే ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోద్దేమో, ఏదన్నా దేనికి కొనుక్కుంటే మనం ఇల్లు లైఫ్లో బిల్లు కొనలేనేమో అని ఒక ఎగ్జైట్మెంట్తోనో లేకపోతే ఒక కంగారులోనో ఉన్నప్పుడు వీళ్ళు ఇది కనుక సరే కొనేద్దాం అనుకుంటారు. కొనే ముందు మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీరు 90% మీరు ఆ ఇల్లు కొంటే నేను అక్కడ ప్లాన్ వస్తుందో లేదని వెరిఫికేషన్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్.